34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి రోడ్ల మీదకి వచ్చి ముళ్ల కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఆ రోజు అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మగవాళ్లు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషం చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేము మాట ఇచ్చాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. అమరావతి రైతులకి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతే మేము భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ముందుకెళ్ళాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన